ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ విచ్చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆర్యముఖ మండపం వద్ద వేదాశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాలు సత్కరించి చిత్రాన్ని బహుకరించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. అదేవిధంగా నా పేరు చెప్పి ఎవరైనా ప్రభుత్వంలో పని చేస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తారని, అటువంటి వారెవరైనా చెప్తే వెంటనే తమకు తెలియచేయాలని తెలిపారు. అందరి సపోర్ట్ తోటి సూచనలతోటి ఆదర్శవంతమైన జంగారెడ్డి టౌన్ ని రూపొందిస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావడం జరిగింది. మరి ఇలాంటి అలయన్స్, ఇలాంటి కూటమి ఇప్పటివరకు కూడా ప్రపంచంలో ఇంత భారీ మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. ఇది ఒక చరిత్ర. ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్పడం జరిగింది. ప్రజలు సంక్షేమం కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు. మరి ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీ తోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అండగా, ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపూడి నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటారు? ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము